ఓవైపు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, మరోవైపు సోనియా గాంధీ బర్త్డే, ఇంకోవైపు అసెంబ్లీ సమావేశాలు. ఇప్పటికే ఇక బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఓవైపు పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారిని మాట్లాడదాం. సో ఎట్లా చూస్తారు? సోనియా గాంధీ బర్త్డే ఎట్లా జరుగుతుంది, తెలంగాణ విగ్రహ ఆవిష్కరణ ఎట్లుంది, అసెంబ్లీ ఎట్లా జరుగుతుంది, ఈ మూడు ఎట్లా మేనేజ్ చేస్తారు? మేము జరుపుకోవడానికి ఉన్నాం, ప్రజలు రావడానికి ఉన్నారు, ఏడ్చేటోళ్ళు ఎక్కువైపోయారు. పొగ చేసుకుంటున్నారు, ఏదైనా లొలి పెట్టాలని పెడుతున్నారు. అది చిన్నగున్నప్పుడు మేము కూడా చేసేది. ఓడిపోయేటప్పుడు ఏం చేస్తాం, ఏదన్నా రోత్రి ఇది రోత్రి కార్యక్రమం. ఇది రోత్రి ఏదైనా డొల్లి పెట్టడం, లోపల రానియలే, మమ్మల్ని అరెస్ట్ చేయాలి. అరే మా ఊళ్ళో పోయి పాపం పొన్నం ప్రభాకర్ పోయి ఇచ్చిండా లేదా, రా 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 అన్నాడు. మరి ఇక రాకపోతే మేమేం చేస్తాం? మరి రాకపోతే మళ్ళీ మా మీద దుమ్మెందుకు వేస్తున్నావు రా బాబు? అచ్చా బీఆర్ఎస్ పేరు ఎవడు పెట్టుకున్నాడు రా? నేను టీఆర్ఎస్ పేరు తీసి సాక్రిఫైస్ చేసినది పార్టీ. అది టీఆర్ఎస్ అంటే అట్లా ఎంతోమంది అమరవీరులు ఉన్నారు. నువ్వు పేరు మార్చినప్పుడే అయిపోయింది నీకు. అక్కడ పోయినావు అప్కి బార్ కిసాన్ కి సర్కార్. ఇప్పుడు తెలంగాణ తల్లి చేతిలో కంకులు ఉంటే నీకు అది ఎందుకు ఏడుపురా పోయి? నువ్వు ఇయ్యవు, ఇంకోళ్ళు ఇచ్చిన ఎందుకు ఇవన్నీ? నీకు ఇచ్చేముంటే నువ్వు నీది పెట్టుకో, ఎవడొద్దన్నాడు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల మహిళల ముఖ కవికలతో తెలంగాణ తల్లి విగ్రహం ఉందని అంటున్నారు. ఎట్లా చూస్తారు? ఇక చూడు, ఇక ఇది ఎట్లున్నదంటే ఇష్టం లేదనుకో, ఏదైనా హోటల్లో పోయి తింటాం, మంచిగున్న ఏదైనా వేసి ఖరాబ్ అయిపోయింది. ఇట్లున్నది. జనంకి ఏం లేదు, పొలిటికల్ వాళ్ళే పొలిటికల్ దెబ్బ కొట్టడానికే విగ్రహం బాగలేదు. అరే సింపుల్ లేడీ లేకున్నది రా భయ్. మాదేంది సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం కనుక ఆ బొమ్మనే పెట్టినాం. దానికి కూడా ఎందుకు ఆభరణాలు పెట్టేసి కిరీటం పెట్టాలన్నా? సింపుల్ లేడీ, సామాన్యుల గురించి పెట్టినటువంటి బొమ్మ, సామాన్య ఆడపడుచు ఎట్లుండదు పెట్టాడు. దానికి కూడా నువ్వు ఆబ్జెక్షన్ కావాలంటే నీది పెట్టుకో, ఎవడొద్దన్నాడు? సెక్రటరియట్ 10 ఏళ్ళు ఏం చేసినావు రా బాబు? నీకు ఫామ్ హౌస్కు ఇచ్చిన ఇంపార్టెన్స్ తెలంగాణ తల్లికి ఇవ్వలేదనేది నా ఉద్దేశం. కానీ ఎమ్మెల్సీ కవిత అంటున్నది తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో పెట్టి ఆమె నిర్బంధిస్తున్నారు, రాజీవ్ గాంధీనేమో అందరు కనబడ్డట్టు బయట పెట్టారని అంటున్నారు. చూడండి, ఆఫీసు ముందు నిర్బంధిస్తారు అందరు. ఇప్పుడు నిర్బంధన ఎప్పుడు ఉంటుంది? జైల్లో గేట్ ఒకటే ఉంటుంది, ఇంటికి 2-3 గేట్లు ఉన్నాయి, జనం వస్తున్నారు పోతున్నారు. నిర్బంధం ఎట్లయితుందమ్మా? మాట్లాడేది కూడా తెలుసుకోండి. మా తల్లి బాగున్నది, మీ తల్లి బాగలేదని అనుకో, మాకేమో ఇబ్బంది లేదు. నిర్బంధం ఎందుకు చేసినాం? ఆమె చుట్టుపాటు ఏదైనా గోడలు కట్టినామా, లేకుంటే ఇనుప రేకులు పెట్టినామా? ప్రతి ఒక్కరు పోతే ఇట్లా దండం పెట్టుకొని పోతాడు. అయ్యా అమరవీరుల పిల్లలు కూడా పోతున్నారు. ఈ అమ్మ దిక్కేలే మాకు తెలంగాణ. సోనియా గాంధీ పుట్టినరోజే దొరికినాదిరా బాబు. నువ్వు అన్నావు లేదా, ఏ దినమైతే నువ్వు తెలంగాణ ఇస్తావో నీ కార్డు కొడికి నెత్తి మీద పోసుకుంటున్నావు. ఇప్పుడు ఆమె నీకు వ్యతిరేకమైన. నిజంగానే సోనియా గాంధీ నేనే తెచ్చిన అంటున్నావు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గర కొడుకు కుటుంబ సభ్యులందుకు అల్లాకే నాంపే దేదే బాబా అనవలసి వస్తుండే. ఇప్పటికన్నా కొన్ని రోజులు ఆగురా బాబు. ఏమైంది? ఏడాది కాకముందు అంత నిన్నటిదానికి ఎంజాయ్ చేసారు కదా 10 ఏళ్ళు. మాకు 5 ఏళ్ళు ప్రజలు ఇచ్చారు. మేము పని చేస్తే చేయకపోతే ప్రజలే మాకు వ్యతిరేకం చేస్తారు. ప్రజలు బాగుంటే మాకేస్తారు. నువ్వు ఇట్లనే మాట్లాడుతుంటారు. ఈడు ఎప్పుడు లొల్లి పెట్టేటోడే రా భయ్. రోజు లొల్లి పెడతాడు అనుకో, ఆడ ఎవరైనా వస్తుంది, వాడేనా వచ్చిన బొమ్మని అంటారు. అట్లయితుంది ఇలా పని. 4 రోజులు ఆగుండి మేము కూడా ప్రజలు ఇచ్చిన 5 ఏళ్ళు పూర్తిగా ఇచ్చిన హామీలు చేయకపోతే అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఇవన్నీ బయటికి పెట్టి, ఇప్పుడే ఏం తొందర ఉన్నది? అసెంబ్లీకి రావు, నన్ను లోపల రాని అని అంటారు. పోలీస్ స్టేషన్లో పోయి గొడవ చేస్తారు, మా మీద కేసులు పెట్టినట్టు. మీరు నాకు పెట్టలేదే పోయి, నా మీద ఎందుకు కేసులు పెట్టి చెప్పు. రైతుల దగ్గర పోతే నన్ను పట్టుకుంటుంది. అమరవీరుల దగ్గర ఏడపోయినా, వరంగల్ ఎన్నిసార్లు పోయినా నన్ను రోడ్ అవుతుంది ఆపేది, ఊళ్ళో ఓనియకుండా ఆపిర్రు. మరి ఇవాళ మీరు చేసేదేంది? మీరు కూడా తప్పులు చేసారు కదా. ఆయన తప్పు అంటలేను, తప్పు మాట్లాడుతుండ్రు. రూల్ ప్రకారంగా పోలీసు వాళ్ళు ఏ రూల్ ఉంటుంది ఆ రూల్ ప్రకారంగా కేసులు పెడతారు. మా మీద కూడా కేసులు నడుస్తారు. నేను అడిగినా లేదా మొన్న రేవంత్ రెడ్డి గారు, మేము తెలంగాణ బీఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాడినాం, మా కేసులు విడ్రా చేయంటే మాకే. ఇప్పుడు నీ పెట్టిందంటే మేమేం చెప్పాలి? కేవలం అక్కస్తోటి ఇవన్నీ పబ్లిసిటీ గురించి చేసిన ఇవాళ డ్రామా. అందుగురించి అమరవీరులకు పాలాభిషేకం చేసి అమరవీరుల రుణం తీసుకున్నాం అనేది నా ఉద్దేశం. చివరగా కేసీఆర్ వ్యూహంలో భాగమే అనుకోవాలన్నా ఇలా అసెంబ్లీ నిరసన అనేది?
మరి ఎవరు బాస్ ఎవడుంటే ఆడు చెప్పినట్టే చేస్తారు కదా. ఇంక కొత్తగా అదో సినిమాలలో చూస్తాడు, అసలు బాస్ ఎక్కడనే ఉంటాడు, ఇషారాతో నడిపిస్తాడు. ఆయన ఆడ స్కెచ్ చేసి ఇంప్లిమెంట్ అయింది నైట్. ఎక్కడ ఉన్నారంటారు కేసీఆర్? ఫామ్ హౌసా లేకపోతే ఎక్కడ అనుకోవచ్చు? ఇక ఏడు ఉంటాడు పోయి. నేను పొద్దుటిపూట సంగతి చెప్తా కానీ రాత్రి సంగతి నాకు తెలియదు. పొద్దుటిపూట ఏడు ఉంటాడో అంటే ఫామ్లు ఉంటాడు, మరి రాత్రి ఎక్కడ ఉంటాడు, ఇంటి దగ్గర ఉన్నాడో ఫామ్ హౌస్లు ఉన్నాడో ఏడున్నాడు. ఒకరి గురించి నేను మాట్లాడడం తప్పు, ఎందుకంటే ఆయన ప్రజాస్వామ్యం ఎక్కడన్నా ఉండొచ్చు, ఆయన ఎక్కడున్నాడో కానీ స్కెచ్ ఆయనదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళ నాయకులు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కేసీఆర్ స్కెచ్లో భాగంగానే అసెంబ్లీలో మొదటి రోజు అదానీ ముఖ్యమంత్రి బాయ్ బాయ్ అనేటువంటి టీషర్ట్లతో నిరసన చేశారు. అభివృద్ధిని ఎక్కడ వినాల్సి వస్తుందో, అభివృద్ధిని ఎక్కడ మేము ఎదుర్కోవాల్సి వస్తుందంటూ అసెంబ్లీకి మొదటి రోజు బీఆర్ఎస్ నేతలు డుమ్మ కొట్టే ప్రయత్నం చేశారంటూ కూడా మాజీ ఎంపీ వి హనుమంతరావు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, అసెంబ్లీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.